ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. బాబా గారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం వలన మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు, సమస్యలు అనేవి సర్వసాధారణం. వాటిని ఎలా తొలగించుకోవాలా అని మనం ఒక్కొక్కసారి ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ వాటికి పరిష్కారం అనేది దొరకదు. చాలా నిరాశకైతే గురవుతూ ఉంటామండి. కానీ మీరైతే అటువంటి నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో ఫోన్ ద్వారా మంచి పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరైతే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగిందండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. నా సమస్యలు అనేవి తీరావి. కాబట్టి మీకు మంచి జరగాలి అని అయితే చెబుతున్నానండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకోసమే మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. నువ్వు ఎదురు చూసే బంధంలో మంచి మార్పు రాబోతుంది. ఒంటరిగా మాత్రమే విను తల్లి. ఈ శుభవార్తనే కాదు అని వెనక్కి పంపవద్దు. నా మీద భక్తి ఉంటే గనక నేను చెప్పేది పూర్తిగా విను. ఒక అమ్మవారిని తాకు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూసినట్లయితే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుందండి. బాబాగారి సందేశంలోని పరమార్థం ఏమిటో మీకు తెలుస్తుంది. ముందుగా అయితే చదువులమ్మ తల్లి తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి. చదువులమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ, నీకోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా. బిడ్డ, నీకు సత్యం అని అనిపించే సంతోషకరమైన మాట చెప్పబోతున్నాను. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నీ మనసు చెప్పినట్టుగా వింటూ తెలియని వేదనకి, దుఃఖానికి గురవుతున్నావు. ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలను విను తల్లి. నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుందమ్మా. నాకు ఇది కావాలి బాబా అని నువ్వు పదే పదే నన్ను అడుగుతున్న విషయాలు తప్పకుండా నీ జీవితంలో జరిగే తీరుతాయి. ప్రతి పనికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు శ్రద్ధ సబూరితో ఎదురు చూడక తప్పదు తల్లి. ఆ సమయం వచ్చినప్పుడు నేను నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని నీకు తప్పకుండా అనుగ్రహిస్తానమ్మా. మరి ఎందుకు తల్లి నువ్వు ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు? నీ మనసులో ఉన్న భయం వలన, అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావు. నాతో మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు. ఎన్నిసార్లు నేను నీ జీవితంలోకి వచ్చి నీ కష్టాలు తొలగించాను. నీ హృదయం పైన చేయి వేసుకుని ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి. అప్పుడు నీకు చాలా ధైర్యము, నమ్మకము కలుగుతుంది. నీకు మళ్ళీ మళ్ళీ తెలియచేస్తున్నాను. నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో నాకన్నా మరెవ్వరికీ కూడా తెలియదమ్మా. నీ మంచి గురించి, నీ బాగు గురించి నాకన్నా మరెవ్వరూ కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే బిడ్డల గురించి తల్లి తండ్రుల కంటే మరెవరికి బాగా తెలుసు. కనుక నువ్వు నా బిడ్డవి తల్లి. నీ గురించి నాకన్నా మరెవ్వరికీ కూడా తెలియదు. నాపై నమ్మకం ఉంచు, శ్రద్ధ సబూరితో ఉండు. నేను నీకు కావలసిన వాటిని నేను అందిస్తానమ్మా. నేనే నీ వద్దకు చేరవేరుస్తాను. ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నా మీద పూర్తి నమ్మకంతో ఉండమ్మా. అలాగే నీ బిడ్డల చదువుల విషయంలో చాలా భయపడుతున్నావు కదమ్మా, ఆందోళన పడుతున్నావు కదా. వాళ్ళు ఎలా చదువుతారు, ఎటువంటి ర్యాంకులు తెచ్చుకుంటారు, మంచి మార్కులు రావాలి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డలు చదువులో మంచిగా రాణిస్తారమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే వారు మంచి ఉన్నత స్థానంలో ఉంటారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటారు. నువ్వు నీ బిడ్డల కోసం ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి. మంచి విద్యాబుద్ధులు ప్రసాదించే ఆ చదువులమ్మ తల్లికి నువ్వు ఏదైనా శనివారం రోజున నీ బిడ్డల చేత
మినపపిండి దీపారాధన చేయించు తల్లి. అలా చేయించటం వలన నీ బిడ్డలకి మంచి విద్యాబుద్ధులు వస్తాయి తల్లి. ఇది అక్షరాల సత్యం తల్లి. మీరు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అని, అనుకున్న పనులన్నీ జరగాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను అని అయితే మన బాబాగారు చదువులమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. ఎవరైతే దుర్గమ్మ తల్లిని తాకారో, బిడ్డ ఎలా ఉన్నావమ్మా, నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది. ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తను తీసుకువచ్చాను. దిగులుగా దీనంగా కూర్చుని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా. నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి. నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి. ఎన్నో భయాలు, ఆందోళనలు, మనసులో తట్టుకోలేని బాధ, ఎన్నో అవమానాలు, అనుమానాలు నిన్ను కలవరపెడుతున్నాయి కదమ్మా. ఏం జరుగుతుందో, ఏ సమయంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చుని ఉన్నావు కదమ్మా. నిస్సహాయ స్థితిలో అలా కూర్చుని ఉన్నావు కదమ్మా. కానీ ఈ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదు అని నాకు తెలుసమ్మా. నాకు అర్థమవుతుంది తల్లి. నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పావనమవుతుందమ్మా. ఎంతో ఓర్పుతోటి, సహనంతోటి నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ. పైకి ఎంత నవ్వుతూ ఉన్నా నీ సాయి తండ్రికి భక్తుల కళ్ళల్లో ఉన్న కన్నీరు కనిపిస్తూనే ఉంటుంది. మరి నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసు తల్లి. బాబా నాకు అన్నీ తెలుసు అంటావు. మరి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ కష్టాన్ని, ఈ దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు? మా కష్టాలను చూసి కూడా మరి నువ్వు ఎందుకు స్పందించటం లేదు అనే సందేహం ఈ క్షణం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసమ్మా. జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను. ఎప్పుడు నన్ను గెలిపిస్తావు బాబా అనే సందేహం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసమ్మా. ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను. నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియటం లేదు అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా. ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలను నేను అనుభవించాలి? ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కర్మ? చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టిమిట్టాడుతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా. ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఈ ఒంటరితనం, ఈ ఒంటరి పోరాటం? నువ్వు ఉన్నావు అన్న ధైర్యమే నన్ను ఇంకా బ్రతికిస్తుంది. ఈ కష్టాలను, ఈ బాధలను నేను భరించలేకపోతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర కోరుకోవటం నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నవి అన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలు. ఇదే నీ జీవితానికి ఆఖరి పరీక్ష. దీనిని నువ్వు కొంచెం ఓపికతోటి, సహనంతోటి తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి. నీకు తోడుగా నేను ఉన్నానమ్మా. ఇంతకాలం ఎంతో ఓపికతోటి, సహనంతోటి ఉన్నావు. ఏ కష్టం వచ్చినా బాబా నువ్వే నాకు దిక్కు అని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళావు. వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా మంచిది. అదే ఆశతోటి, అదే నమ్మకంతోటి ముందుకు వెళ్ళమ్మా. ఈ కష్టాలు జీవితకాలం ఉండవమ్మా. ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నతమైన స్థితి లభిస్తుంది తల్లి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా. ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. అది వస్తువైనా, బంధమైనా సరే. దేని మీద ఆశపడటం మంచిది కాదు. ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఇది నీకు పరీక్షాకాలం. ఎవరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ప్రతిక్షణం గుర్తుపెట్టుకునే ఉండాలి. కొందరు న్యాయంగా, ఓపికగా, సహనంగా నీలాగే ఉంటారు. మరికొందరు అన్యాయంగా, విచ్చలవిడిగా ఎదుటివారిని మాటలతోటి నిందిస్తూ అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అనే సందేహం నీలో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి. వారి జీవితం ఎలా ఉంది అని బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి. నాకు తెలుసు వారి కర్మఫలం ఎలా అనుభవిస్తారో. నువ్వు నా బిడ్డవమ్మా. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను. నీ చేయి ఎప్పటికీ కూడా వదలను. ఈ ప్రేమ, సహనం ఎప్పటికీ కూడా కోల్పోవద్దు. ఇవి ఉంటే నీ జీవితంలో సాధించలేనిది ఏదీ లేదమ్మా.
నా మీద నమ్మకాన్ని ఉంచు. నా చెయ్యి ఎప్పటికీ కూడా వదలవద్దు. నీ చెయ్యి ఎప్పటికీ కూడా వదలనమ్మా. ఈ నమ్మకం, ఈ ప్రేమ, ఈ సహనమే ప్రతి కష్టంలో నిన్ను ధైర్యంగా నిలుపుతుంది. దేనికి కూడా బాధపడవద్దమ్మా. నిన్ను మోసం చేసిన వారికైనా సరే మంచి జరగాలని కోరుకుంటావు. నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ. నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది తల్లి. నీకు మరింత దగ్గరయ్యాను. బాబాని నువ్వు నమ్మటం కాదు, నేనే నా బిడ్డగా చేర్చుకున్నానమ్మా. ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి, ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని ప్రతిరోజు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా. కానీ నువ్వు వారికి ఏనాడు కూడా శాపనార్థాలు పెట్టడం, వారు అనుభవించాలి అని ఏనాడు అనుకోలేదు. అదే నీ మంచితనం. నీ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదు. నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు. నా కష్టం వేరే వారికి రావాలి అని ఏనాడు కూడా కోరుకోలేదు. నిన్ను మోసం చేసిన వారైనా సరే, అవమానించిన వారైనా సరే, వారు మంచిగానే ఉండాలి అని నువ్వు అనుకున్నావు. అదే నీ మంచితనం. ఎటువంటి కల్మషం లేని నీ మంచి మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి. చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చేసింది. నీ కష్టాలు, బాధలు అన్నీ పోయి నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా. దేని గురించి కూడా దిగులు చెందవద్దు. నీ బాబా నీకు తోడుగానే ఉన్నాడు. నిన్ను అవమానించిన వారిని, నిన్ను మోసం చేసిన వారిని, నిన్ను మాటలతో బాధ పెట్టిన వారికి వారి తప్పు వారు తెలుసుకునేలా చేస్తానమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పు తెలుసుకోవలసింది. నీకు కావలసింది ప్రతి ఒక్కటి కూడా నేను ఇస్తాను. ఇక మీదట దేని గురించి కూడా నువ్వు దిగులు పడి బాధపడవలసిన అవసరం లేదమ్మా. నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు. ఇక దేని గురించి నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే లేదమ్మా. ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలు, బాధలు, దిగులు, అవమానాలు ఇక మీదట నీ దరిదాపుల్లో కూడా రావమ్మా. ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండబోతున్నావు. నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది తల్లి. నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి సంతోషించాలి అని అనుకుంటున్నానమ్మా. ఈ తండ్రి నీతో ఉండగా నీకు ఇంకా దిగులెందుకమ్మా. నీకు ఆనందకరమైన సంతోషాన్ని తీసుకువచ్చాను. నీకోసమే తీసుకువచ్చాను. నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు అందిస్తున్నాను అని అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా. నీకు మంచి వార్త చెప్పడానికే నీ వద్దకు వచ్చాను. నీ కోసం ఒక అక్షయ పాత్రను తీసుకువచ్చాను. నీకు ఇచ్చే పాత్ర నిండుగా ఉంటుంది. నీకైనది జవిరి జవిరి ఇవ్వటానికే నా ఖజానా నిండి ఉంది బిడ్డ. కాలం ఎక్కడా కూడా ఆగకుండా జరిగిపోతూనే ఉంది. ఎప్పుడు నేను అడిగింది ఇస్తావు బాబా అని నిరుత్సాహం చెందకు తల్లి. ఇప్పుడు నువ్వు చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నావమ్మా. ఏ ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేవు. నువ్వు ఏమాత్రమూ కూడా కృంగిపోవద్దు. నీ స్థితిని ఏమాత్రం కూడా దిగజారనివ్వను. నీ పరిస్థితులన్నిటినీ కూడా మారుస్తాను. నీకు అవసరమైనవన్నీ కూడా నీకు చేకూరుస్తాను. దేనికి కొరత లేకుండా చేస్తానమ్మా. ఇదే కదా నువ్వు నా దగ్గర అడిగావు. ఇదే కదా 2 చేతులతోటి జోడించి నన్ను ప్రార్థిస్తున్నావు. ఒకటి గుర్తించుకో అమ్మా, నా బిడ్డలకి ఎటువంటి కట్టుబాట్లు పెట్టను. నువ్వు ఏదైనా నన్ను అడగవచ్చు. అధికారంతో నా బిడ్డ ఏదైనా సరే నన్ను కోరవచ్చు. నువ్వు అడిగిన మంచి నెరవేర్చి ఇవ్వవలసిన బాధ్యత నా మీద ఉందమ్మా. కాబట్టి నువ్వు ఏదైనా సరే ఎటువంటి భయం లేకుండా నన్ను అధికారంగా అడుగమ్మా. నా బిడ్డ అడిగింది ఏదీ కూడా లేదు అని చెప్పను. నా వాకిలి తెరిచే ఉంచుతానమ్మా. ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు. ఎప్పుడైనా నన్ను అడగవచ్చు. నువ్వు అడిగిందల్లా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. నీకు ముందే చెప్పాను కదమ్మా, నేను నీ వద్దకి అక్షయ పాత్రతో వచ్చాను. నువ్వు తీసుకునే కొలది నీకు కావలసినవి దొరుకుతూనే ఉంటాయి. నువ్వు ఏది అడిగినా తప్పకుండా ఇస్తానమ్మా. కాబట్టి ధైర్యంగా ఉండు. ఏదీ కూడా అయిపోదమ్మా. నీకైన జీవితం, నీకైన మంచి కాలం తప్పకుండా వస్తుంది. నీకైన సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి. అంతా అయిపోయింది అని ఎప్పుడూ బాధపడవద్దమ్మా. చుక్కలన్నీ కలిపితేనే కదా ఒక అందమైన ముగ్గు ఏర్పడుతుంది. కాలం, దైవం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది.
ఎంతో విలువైన అక్షయ పాత్ర నీకోసమే తీసుకువచ్చాను కదమ్మా. నీ చేతులు ఎప్పుడూ కూడా ఒట్టి చేతులుగా ఉంచును తల్లి. నీ చేతులు నిండుగా నింపడానికే నీ బాబా ఉన్నది. అవును తల్లి, నీ చేతులు నిండబోతున్నాయి. నీ చేతి నిండా నిధిని నింపబోతున్నాను. ఆ నిధి కేవలం డబ్బు మాత్రమే కాదు, బంధం, ప్రేమ, ఆప్యాయత, సంతోషం, నీకు పుట్టబోయే పేగుబంధం కావచ్చు. నువ్వు కష్టపడే జీతం, ఉద్యోగం, ఆదాయం ఏదైనా కావచ్చు తల్లి. నీ ఒట్టి చేతులు నిండుగా ఉండటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి. ఇదిగో తల్లి, నీ సాయి లక్ష్మి అక్షయ పాత్ర నీతో ఉండగా నీకు ఎటువంటి లోటు ఉండదమ్మా. నీ పాత్ర ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. నీ జీవితంలో కావలసినవన్నీ కూడా నిండుగానే ఉంటాయమ్మా. నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంతో నిండి ఉంటుందమ్మా. అన్నీ అందుకుని అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, సిరి సంపదలతోటి నిండు కుండలా ఉంటావమ్మా. మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు. శోధనలన్నీ కూడా మటుమాయం అయిపోయి సంతోషమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు. దిగులు పడకు తల్లి. నీ సాయి తండ్రిని నీతోనే ఉన్నానమ్మా. అక్షయ పాత్ర లాంటి నీ బాబా నీతో ఉండగా, నేను నీతో ఉండగా నీకు భయమెందుకమ్మా. నీకు నా ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా నీకు ఉందమ్మా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ జీవితం ఆనందకరంగా మారబోతుంది. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. మరి ఈ రోజైతే మన బాబా గారు ముగ్గురు అమ్మల్ని తాకిన వారి గురించి మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మరి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్ అనే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.